హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్ వేకెన్సీస్కి ఒక బంపర్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, జస్ట్ అప్లై చేయండి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు ఒక చిన్న స్కిల్ టెస్ట్ పెడతారు, అది పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే అయిపోవచ్చు. 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అనేది ఉంది. చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి ఏ విధంగా అప్లై చేయాలి, సెలక్షన్ ఎలా చేస్తారో అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. సో మీ వీడియో చూసిన ప్రతి ఒక్కరు, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, తప్పనిసరిగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి వ్యవసాయ శాఖకి సంబంధించి కూడా 10th క్లాస్ అర్హతతో 35,000 వరకు సాలరీ ప్రొవైడ్ చేస్తూ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు, ఈ జాబ్స్కి కూడా ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, జస్ట్ మీకు ఇంటర్వ్యూ చేస్తారు, అది కూడా పర్మనెంట్ జాబ్సే. ఆ వీడియో లింక్ ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను. ఇంకా చూడని వారు చూసేసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనము ఇక్కడ ఏదైతే గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ వచ్చాయో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, ఆ డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే చూద్దాము. లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ వచ్చేసి మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. ఎటువంటి మీరు పోస్ట్లో పంపాల్సిన పని లేదు, ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 29th ఏప్రిల్ వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి చాలా రకాల వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు, ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది. టోటల్గా మనకి 296 వేకెన్సీస్ ఉన్నాయి, మంచి సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మనకి క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ ఇచ్చారు, అంటే జనరల్లో ఎన్ని ఉన్నాయి, అండ్ ఓబీసీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, ఎస్టీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ అండ్ ఇంకా మనకి వేరే కేటగిరీకి సంబంధించి ఇలా దాదాపుగా ప్రతి కేటగిరీకి ఇచ్చారు. మెయిన్ ముఖ్యంగా మనకి జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా గ్రూప్ సి కేటగిరీకి సంబంధించి నాన్ మినిస్ట్రియల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట. అయితే ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరైనా సరే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మేల్ క్యాండిడేట్స్ అయితే, అంటే మీరు అబ్బాయిలు అయితే మినిమం 18 నుంచి 33 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. అమ్మాయిలు అయితే 38 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో దాంతోపాటు మీకు క్యాస్ట్ వారిగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. మీకు క్యాస్ట్ వారిగా గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీకు జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. మీరు జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుందంటే, మనకి ఇవన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి లెవెల్ 1 ఉద్యోగాలు. సో లెవెల్ 1 అంటే మనకి బేసిక్ పే అనేది 18,000 నుంచి ఆ విధంగా మనకి బేసిక్ పే ఉంటుంది. దాంతోపాటు ఇంకా మీకు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్ అనేవి పే చేస్తారు. అన్నీ కలుపుకుంటే మీకు ఎగ్జాక్ట్గా 35,000 వరకు అయితే సాలరీ అనేది పొందొచ్చు. ఇక్కడ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఏమేమి పోస్ట్ అని భర్తీ చేస్తారంటే, మజ్దూరు, అలాగే రాఫ్ట్ మ్యాన్, గ్రేడర్, అసిస్టెంట్ సాయర్, బెల్ట్ మ్యాన్, ఆయిలర్, టింబర్ రికార్డర్, టాలీ మ్యాన్, గ్రైండర్ అని చెప్పేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు ఫిజికల్లీ ఫిట్గా అయితే ఉండాలంట. మీరు మస్ట్ హ్యావ్ గుడ్ ఫిజిక్, మీరు మంచి ఫిజిక్ అయితే ఉండాలి. అండ్ మీరు క్వాలిఫికేషన్ వచ్చేసి సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్, అంటే మీరు 10th అనేది పాస్ అయితే సరిపోతుంది, ఎలాంటి ఐటీఎస్ సర్టిఫికేట్ కూడా అక్కర్లేదు. కాకపోతే వీళ్ళు ఏదైతే టెస్ట్ పెడతారో ట్రేడ్ టెస్ట్, ఆ ట్రేడ్ టెస్ట్ అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది, మీకు ఈ జాబ్కి అయితే ఎంపిక చేస్తారు. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమి కూడా పెట్టారంట. అంటే మనకి ఇక్కడ వీళ్ళు ఏదైతే రిక్రూట్మెంట్ చేసినటువంటి పోస్టులు ఉన్నాయో, సో ఆ పోస్టులకి సంబంధించి మీకు స్కిల్స్ అనేవి టెస్ట్ చేస్తారంట. అంటే లైక్ మీకు దానికి సంబంధించి స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదా చెక్ చేసేసి డైరెక్ట్గా ట్రేడ్ టెస్ట్ అనేది క్వాలిఫై అయిపోతే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే అయిపోవచ్చు అంట. అయితే ఈ వేకెన్సీస్కి మనకి అప్లై చేయడానికి ఫీ కూడా చాలా తక్కువే ఉంది. అమ్మాయిలందరికీ, మీరు ఏ కేటగిరీ అమ్మాయిలైనా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ అబ్బాయిలకు కూడా ఫీ లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ పేమెంట్స్ యాప్ ద్వారా మీరు ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు.
అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 29th ఏప్రిల్ వరకు అయితే టైం ఉంది. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఫర్దర్ అప్డేట్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ ఎలా చేస్తారంటే ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎటువంటి రిటర్న్ టెస్ట్ అనేది ఉండదు అని చెప్పేసి. అయితే ఏ విధంగా మనకి ఎంపిక చేస్తారు ఈ జాబ్స్కి అంటే మీకు ఒక చిన్న ఫిజికల్ టెస్ట్ అనేది పెడతారు. సో ఫిజికల్ టెస్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మీకు లెవెల్ 1 కింద రన్నింగ్ అనేది ఉంటుంది అనమాట. సో రన్నింగ్ ఏంటి అంటే మేల్ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ చూడండి, మేల్ క్యాండిడేట్స్ మస్ట్ కంప్లీట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 కిలోమీటర్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ మస్ట్ కంప్లీట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 8 కిలోమీటర్స్. అంటే అబ్బాయిలకి 10 కిలోమీటర్ డిస్టెన్స్ని, అమ్మాయిలకి 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఇస్తారు. అది మీరు రన్నింగ్ అనేది కంప్లీట్ చేయాలంట. దాని తర్వాత లెవెల్ 2 వచ్చేసి ఏంటంటే లాంగ్ జంప్ ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి జనరల్ ఓబీసీ వాళ్ళకేమో 12 ఫీట్స్, ఎస్టీ వాళ్ళైతే 9 ఫీట్స్, ఇది అబ్బాయిలకి. అమ్మాయిలకి వచ్చేసి జనరల్ ఓబీసీ వాళ్ళు 9 ఫీట్స్, ఎస్టీ వాళ్ళైతే 7 ఫీట్స్. దాని తర్వాత లెవెల్ 3 టెస్ట్ వచ్చేసి ఏంటంటే వెయిట్ క్యారింగ్ టెస్ట్. అంటే మీరు అబ్బాయిలు అయితే 30 kgs ఉన్నటువంటి పర్సన్ని కానీ ఏదైనా వస్తువుని కానీ మీరు మోయాల్సి ఉంటుంది 500 మీటర్స్ వరకు. అమ్మాయిలు అయితే 20 kgs వెయిట్ని మీరు 500 మీటర్స్ డిస్టెన్స్ వరకు అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఒక చిన్న స్కిల్ టెస్ట్ అనేది పెట్టేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ గ్రూప్ సి కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ ఇవి. సో వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ విధంగా మనము అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ పీరియడ్ కూడా ఉంటుంది, ప్రొవిజన్ పీరియడ్. ఇక ప్రొవిజన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు పర్మనెంట్గా ఈ యొక్క డిపార్ట్మెంట్లో పోస్టింగ్ అనేది ఇస్తారంట. దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఆ డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను మన వెబ్సైట్. అందులోకి వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్ అంతా క్లియర్గా చదివిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఎక్కడ వచ్చినా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతామనే వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనకి ఇది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో మనకి పోస్టింగ్ అక్కడ ఉంటుంది. మనకి ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించి ఆ లొకేషన్ నుంచి అయితే మనకి ప్రజెంట్ వచ్చింది. బట్ మాకు ప్రభుత్వ సంస్థలో జాబ్ కావాలనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి. మీరు ఇక్కడ అప్లై చేయడానికి ఫస్ట్ రిజిస్టర్ యువర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఫస్ట్ మీ డీటెయిల్స్ అని కూడా ఇచ్చేసేయాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ బ్యాక్ టు సైన్ ఇన్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి సైన్ ఇన్ అయినట్లయితే అప్పుడు మీకు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు మీకు నచ్చినటువంటి జాబ్ రోల్కి అక్కడ అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, కాకుండా మనకి లొకేషన్ మాత్రమే దూరం కాబట్టి మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఎటు ఎగ్జామ్ అయితే లేదు. సో మీకు తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ మనకి వ్యవసాయ శాఖకి సంబంధించి ఈరోజు మార్నింగ్ వీడియో చేశాను కదా, అది మాత్రం అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే దానికి ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూకి సంబంధించి మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే 99% మీకు జాబ్ అనేది వచ్చేసినట్లే. సో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.